సృష్టిలో జరిగేది, కదిలేది, కదిలించేది, సృష్టించేది, ఆ సృష్టిని నడిపించేది, వాటిని రక్షించేది, వీటన్నిటి వెనుక ఉన్న శక్తి భవాని. అందుకే మనిషి ఎప్పుడూ ఒంటరి కాదని, ఒక ఉన్నతమైన శక్తి మనిషిని నడిపిస్తుందని, ఆ శక్తిని తెలుసుకున్న వానికి జీవితము సులభతరం అవుతుందని. అంతేనా? మన భావనలో అంటే హృదయాంతరంగంలో ఉన్నటువంటి రూపాన్ని మనసుతో భావన చేస్తే ఆ ధ్యానంలో దైవంకి చేరుతాము. మనం జీవితంలో ఒంటరిగా అనిపించిన మన దారిని చక్కదిద్దే తల్లి భవాని. మన భయాలన్నింటినీ తన కండ్రగొడ్డలతో నరికేస్తుంది తల్లి. ఇంకా మనం ఎలా ఉండాలో కూడా అమ్మ చెబుతుంది. మంచి ప్రవర్తన, ధర్మం, సత్యం, న్యాయం ఉన్నవారికి తోడై ఉంటుంది ఆ తల్లి. అటువంటి వారికి అన్ని సౌభాగ్యాలు కలిగిస్తుంది ఆ తల్లి. ఇది ఇప్పుడు మనం వినబోయే నామం యొక్క ఇవన్నీ కూడా అర్థం వస్తుంది. లలితా సహస్రనామంలో 41వ శ్లోకము. ఈ శ్లోకం నుండి కొన్ని శ్లోకం వరకు 8 నామాలు 7 నామాలు కూడా వస్తూ ఉంటాయండి. దానికోసం కొంచెం వీడియో లెంత్ అంటే ఉంటుందండి. 41వ శ్లోకం. భవానీ భావనా గమ్య భవారణ్య కుటారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భవానీ భావనా గమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. ఈ శ్లోకంలో మనకి 6 నామాలు ఉన్నాయండి. 112వ నామము భవాని. భవ అంటే శివుడు, భవాని అంటే ఆ భవుని భార్య. శివునికి అనేక పేర్లున్నాయి. అలా ఇక్కడ భవుడు అంటే శివుడు అని తెలుసుకున్నాం కదండి. అసలు భవుడు ఆ నామానికి ఉన్న అర్థం తెలుసుకుంటే భవాని అన్న అమ్మ నామాన్ని అర్థం చేసుకోగలం. భవ అంటే ఉనికి, సృష్టి, అస్తిత్వము అర్థము. ఆ సృష్టికి, స్థితికి అమూలమైన వాడు భవుడు. ఈ విశ్వం అనే చక్రం మొత్తం నడిచే ప్రక్రియ పంచకృత్యాల ద్వారా జరుగుతుంది. అది సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. ఇందులో మొదటిగా సృష్టి అంటే జగత్తు, జీవరాశులు, పంచభూతాలు, ప్రకృతి, వీటన్నిటికీ మూలము భవుడు. అంటే ఈ విశ్వంలో ఏది ఉనికిలో ఉందో, ఏది జీవిస్తుందో, ఏది జరుగుతుందో, ఏది మారుతుందో వాటి వెనుక ఉన్నవాడు భవుడు, సృష్టించినవాడు భవుడు. అయితే ఈ సృష్టి, జీవితం, జగత్తు, ఈ చక్రాన్ని నడిపించడానికి కారణభూతమైనటువంటి శక్తి, సమష్ట సృష్టిని కాపాడే శక్తి ఎవరు? భవుని భార్య భవాని, జగజ్జనని. ఈ సృష్టినంతటినీ పోషించి అంతటినీ నడిపించే శక్తి. ఒక కుటుంబంలో తల్లి పిల్లవాడిని ఆలనా పాలన, సరైన సమయానికి చదువు, భోజనం, అలానే భర్తకు, అత్తమామలకు వారికి కావలసినన్నింటినీ అందిస్తూ కుటుంబాన్ని నడిపే శక్తి తల్లి అయితే, ఈ విశ్వాన్ని నడపటానికి ఉన్నటువంటి శక్తి భవాని. ఇంకా భవము అంటే జనన మరణాల చక్రము. భవాని అనగా ఈ జనన మరణాలను దాటించేటువంటి శక్తి అని కూడా అర్థమండి. అంటే సాధకుడు లేదా భక్తుడు అమ్మను ధ్యానించినప్పుడు జీవితంలో వచ్చినటువంటి భయాలు, మార్పులు, ఆందోళనలు ఇవేవి కూడా ఆ సాధకునికి లేదా భక్తునికి చిన్నవిగా అయిపోతాయి. అంటే వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది పడడు. అలా చేసేది భవాని. ఇంకా పంచభూతాలలో ఈశ్వరుణ్ణి అగ్నితత్వము, జలతత్వము, పృథ్వీతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వంగా ఉంటుంది. అయితే జలతత్వం కలిగిన వాడు భవుడు. జలము జీవానికి మూలము. అలా భవుడు ఉద్భవానికి కారకుడు. అలా ఉద్భవాన్ని పోషించేది భవాని. ఆ ఇద్దరు కలియకే సృష్టి. ఈ జగత్తులో ఉన్నటువంటి జీవము, ప్రతి జీవము ఉనికిలోకి రావడానికి కారణమైన వాడు శివుడు. అందుకే అతనికి భవహ అని పేరు. ఆ భవుని శక్తిని నడిపించే తల్లి భవాని. ఇంకా 113వ నామము భావన గమ్య. భావన అంటే ధ్యానము లేదా ఉపాసన. గమ్య అంటే పొందదగినది. అంటే అమ్మ స్వరూపాన్ని ధ్యానము లేదా ఉపాసన చేత పొందదగినది. ఈ నామాన్ని అగమ్య అంటే పొందశక్యం కానిది, కేవలం భావనతో మాత్రమే పొందశక్యం కానిది అని కూడా చెప్పవచ్చండి. భావన అంటే అంతర్ముఖ అనుభూతి. ఆ అనుభూతిలో జ్ఞాపకంతో, సంకల్పంతో, ధ్యానముతో మన మనసు సృష్టించే పవిత్ర అనుభూతి భావం, జ్ఞానం, ఊహ, ఆలోచన ఇవన్నీ కూడా మనసు సాధన. ఇప్పుడు శివుడు, రాముడు అనగానే మనకు ఒక రూపం కనిపిస్తుంది కదండి. అది మన భావన ద్వారా ఆ రూపం మనం గ్రహిస్తున్నాం. మనం ఏ విధంగా ఒక రూపాన్ని భావిస్తున్నామో దానిని మనసుతో దర్శించుకుంటున్నాము. భావనాగమ్య అంటే భక్తుడు ధ్యానించగలిగే, అంటే శివుణ్ణి నీలకంఠ స్వరూపంగా, అమ్మవారిని త్రిపుర సుందరి రూపంగా, విష్ణుమూర్తిని శంఖ చక్రధారి స్వరూపుడుగా మనం భావన రూపంలో మనం ఆ రూపాలని మనసుతో సందర్శించుకుంటున్నాము.
ధ్యానానికి ఇవన్నీ కూడా ఆధారం అవుతున్నాయి. అమ్మను ఏకాగ్రతతో, శ్రద్ధతో ధ్యానం చేసినప్పుడు ఆ అనుభవము, భావనతో మాత్రమే సాధ్యమవుతుంది. అమ్మ అమ్మను మనం ఎలా భావించగలిగితే, ఎలా సేవించగలిగితే అమ్మ మనకి అలా దర్శనమిస్తుంది. 114వ నామము భవారణ్య కుటారిక. భవ అంటే సంసారము అనడి అరణ్యము లేదా అడవికి, కుటారిక కండ్రగొడ్డలి వంటిది. అంటే సంసారము అనడి అడవికి కండ్రగొడ్డలి వంటిది అమ్మ అని అర్థమండి. ముందు నామాలలో అమ్మను భవానిగా భావించిన వారికి ఎలా ఉంటుంది అంటే భవారణ్య కుటారిక. ఇక్కడ సంసారాన్ని అడవి అంటున్నామండి. సంసారము అంటే మనసు, ఆత్మను కట్టేసే ఏ సంబంధమైన సంసారంలోకి వస్తుందండి. మన జీవితమే ఒక అరణ్యం, మన సంసారం ఒక అరణ్యం లాంటిదనమాట. ఆ జీవితం అనే అరణ్యంలో ఆశలు, కోరికలు, భయం, కర్మలు, బాధలు, రాగద్వేషాలు, పేరు ప్రతిష్టలు ఇలా ఎన్నో బలమైనటువంటి చెట్లుగా మనం ముందుకు సాగకుండా ఆపుతాయి. అలాంటప్పుడు ఎవరైతే ఏకాగ్రతతో, శ్రద్ధతో అనునిత్యము అమ్మ స్మరణలో ఉన్నవారికి జ్ఞానం బుద్ధిని పెంచుతూ ఏ స్థానంలో అమ్మను పూజించితే ఆ యోగ్యతకి తగ్గట్టుగా ఈ ఇబ్బందులన్నింటినీ కండ్రగొడ్డలి ద్వారా నరికివేస్తుంది అమ్మ. అలా భక్తుడు పూర్తి జ్ఞానంతో అమ్మను దర్శించేలా చేస్తుంది. 115వ నామము భద్రప్రియ. భద్ర అంటే శుభములు, మంగళములు. ప్రియ అత్యంత ఇష్టము కలిగినది. శుభములు, మంగళములు అయినటువంటి వాటి యందు ఇష్టము కలిగినది లలితామాత అని అర్థమండి. మనసు మంచి పని చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే ఆ తల్లి మన వెంట నడుస్తుంది అని కదండి. ఒక వ్యక్తి మంచి సంకల్పంతో ఉన్నాడు, అతనికి ఒక మంచి మార్గం చూపిస్తుంది ఆ తల్లి. భద్రము అంటే మంగళకరము అంటే మంచి ప్రవర్తనతో ముందుకు వెళ్ళే వ్యక్తి. అటువంటి వారి పట్ల అమ్మ ఎంతో ఆసక్తిని చూపిస్తుందంట. ఇంకొక విధంగా కూడా ఈ నామాన్ని మనం చెప్పుకోవచ్చండి. అది ఎలా అంటే భయము, అశాంతితో ఉన్నవారికి భక్తి, స్థిరము, శాంతిని ఇచ్చేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు వీరభద్రుడు. శివుని జటాజూటం నుంచి ఉద్భవించిన వాడు భద్రుడు. దక్షిణ యజ్ఞాన్ని సంహరించిన వాడు భద్రుడు. ఆ భద్రుడు భక్తులకు రక్షకుడుగా, దుష్టుల్ని శిక్షించేవాడుగా ఉన్నాడు భద్రుడు. అటువంటి మంగళకరమైనటువంటి భద్రుడి యందు ప్రీతి కలది భద్రప్రియ అని కూడా మనం చెప్పుకోవచ్చండి. 116వ నామము భద్రమూర్తి. భద్ర అంటే చెప్పుకున్నాం కదండి, మంగళకరమైన. మూర్తి అంటే రూపము కలిగినది. అంటే మంగళదాయకమైనటువంటి రూపముతో ప్రకాశించుచున్నది లలితామాత అని అర్థమండి. అమ్మ రూపమే మంగళకరము. అమ్మ సర్వమంగళ స్వరూపురాలు. అంటే భద్ర అంటే రక్షణ అని కూడా చెప్పుకోవచ్చండి. అంటే ఆ అమ్మ స్వరూపము స్వయంగా ఒక రక్షణ కవచము, ధ్యానము. అమ్మ పాదాలను ఆశ్రయించే వారికి ఒక కనిపించని శక్తి వలయంగా ఏర్పడుతుందంట. ఒక రక్షణ కవచంగా ఎల్లప్పుడూ వారికి భద్రతని కల్పిస్తుందంట. ఇంకా అమ్మ స్వరూపము సర్వము కూడా శుభప్రదము అంట, రక్షణకరము, మంగళకరము అంట. ఆ అంతటి మంగళకరంగా ఉన్నటువంటి రూపం కాబట్టి అమ్మను భద్రమూర్తి అన్నారంట వసిన్యాది వాగ్దేవతలు. ఇంకా ఎలా సహజ పరిమళం మల్లె పువ్వుకి ఎలా ఉంటుందో, ఎలా వెలుగు సూర్యునికి ఉంటుందో అలాగే శుభం, శాంతి, రక్షణ అన్నీ కూడా అమ్మ యొక్క స్వరూపంలోనే మిళితమై ఉంటాయంట. అందుకే ఆమెను మంగళమూర్తి, సర్వ శుభప్రద, శుభస్వరూపిణి అని పిలుస్తారంట. అందుకే కదండి మనకి ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా ఆ అమ్మ రూపాన్ని ధ్యానించినా లేదా అమ్మను అలా చూసినా కూడా ఒక్క క్షణంలోనే మనసులోనే ఒక ప్రశాంతత, ఒక ధైర్యం, ఒక నమ్మకం చీకట్లో వెలుగులా కనిపిస్తుంది. అమ్మ చిరునవ్వు, అమ్మ దృష్టి, అమ్మ నామము అన్నీ కూడా మంగళమేనండి. ఇంకా 117వ నామము భక్త సౌభాగ్యదాయిని. భక్తులకు సౌభాగ్యములను దాయిని, ప్రసాదించే తల్లి. అంటే భక్తులకు సౌభాగ్యములు ప్రసాదించినది లలితామాత అని అర్థమండి. మనం ముందు నామాలలో భద్రప్రియ ఇందులో చెప్పుకున్నట్లుగా ఎవరైతే మంచి ప్రవర్తనను కలిగి మంచి సంకల్పంతో ముందుకు వెళ్ళే వారికి అన్ని సౌభాగ్యములను ప్రసాదిస్తుందండి. తనను ఆశ్రయించిన భక్తులకు అన్ని శుభ ఫలాలను అనుగ్రహిస్తుందండి. తనను నమ్మి శరణుగోరిన భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. సౌభాగ్యము అనేది కేవలం బంగారము, డబ్బు కాదండి. సౌభాగ్యము అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, శాంతి, ధర్మబుద్ధి, సంతానము, కుటుంబ సౌఖ్యము, దీర్ఘాయువు, రక్షణ, శుభము, మంగళము వీటన్నిటినీ ప్రసాదించే మహాశక్తి.
అందుకే అమ్మ భక్త సౌభాగ్యదాయిని అన్నారు. అమ్మను నమ్ముకున్న వారికి నీవే దిక్కు తల్లి అన్నప్పుడు వారి జీవితంలో శుభము, మంగళము, రక్షణను కలిగిస్తుంది ఆ తల్లి. ఆ రక్షణ ఒక కవచములా మన చుట్టూ ఉంటుంది. అంటే ప్రతి మనిషికి కూడా ఎప్పుడు సంతోషమే ఉంటుందో చెప్పండి? కాదు కదా. వారి వారి కర్మల ఫలంగా కష్టాలు కూడా వస్తాయి. అలా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ రక్షణ కవచం మన చుట్టూ ఉన్నప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని మనలో ఉన్న శక్తిని తెలియజేస్తుంది ఆ తల్లి. ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో కోపం, బాధలలో ఉన్నప్పుడు మనం వేసే అడుగు వల్ల మన జీవితం మొత్తం కూడా మారిపోవచ్చు. లేదా ఆ క్షణం మనం తీసుకున్న నిర్ణయం వల్ల జీవితం నాశనం కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు ఆ అమ్మపై సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఉన్న వాళ్ళకి ఆ క్షణం ఎన్ని భయాలు ఉన్నా తొలగిపోతాయండి. మనసు శాంతిస్తుంది. సరైన నిర్ణయం, ఆ నిర్ణయం జీవితానికి శాంతి, సుఖమయం అవుతుందండి. అది ఆ తల్లి ఇచ్చే సౌభాగ్యము. అంతేనా? ఆధ్యాత్మికంగా ఎదిగే భక్తునికి ఇచ్చే సౌభాగ్యం ఎలా ఉంటుంది అంటే అంతర్ముఖ జ్ఞానము, చైతన్యము వీటినన్నిటినీ మేల్కొల్పి ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి.